ఎండిన ఎముకల లోయ నుండి వచ్చిన ఆ సైన్యం ఏమైంది? హెజ్కేలు 37వ అధ్యాయంలో దేవుడు ఎండిన ఎముకలతో నిండిన ఒక లోయను తిరిగి బ్రతికించాడు. అస్థిపంజరాలు తిరిగి కూర్చబడ్డాయి, వాటిపై మాంసం వచ్చింది. వారు ఒక మహా సైన్యంగా నిలిచారు. కానీ ఇది యుద్ధం కోసం లేపబడిన సైన్యం కాదు. దేవుడు ప్రవక్తతో ఈ ఎముకలు ఇశ్రాయేలు వంశమంతయు అని చెప్పాడు. ఇది చెరసాలలో ఉన్న ప్రజల సమూహం. వారు తమ నివాసాన్ని, దేశాన్ని మరియు నిరీక్షణను కోల్పోయారు. వారు మా ఎముకలు ఎండిపోయాయి, మా నిరీక్షణ నశించింది, మేము వెలివేయబడ్డాము అని చెప్పుకున్నారు. కానీ దేవుడు ఒక వాగ్దానంతో జవాబిచ్చాడు. నేను మీ సమాధులను తెరిచి మిమ్మను బయటికి రప్పించేదను, మిమ్మను మీ స్వదేశమును తోడుకొని వచ్చేదను, నా ఆత్మను మీలో ఉంచేదను మరియు మీరు బ్రతుకుదురు. ఇది కేవలం పునరుత్థానం మాత్రమే కాదు, ఇది ఒక పునరాగమనం. విరిగిపోయిన ప్రజలు కనికరం ద్వారా తిరిగి తీసుకురాబడ్డారు. చెదిరిపోయిన ఒక జనాంగం ఆత్మ ద్వారా పరిపూర్ణముగా చేయబడింది. చెదిరిపోయిన వాటిని దేవుడు ఇంకా తిరిగి సమకూరుస్తాడని మీరు నమ్మితే ఆమేనని చెప్పండి. ప్రభువా, కోల్పోయిన దాన్ని తిరిగి దయచేయని ప్రకటించండి. ఆమేన్.